నమస్తే, వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. నుమాయిష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నుమాయిష్ ఎగ్జిబిషన్ మనకు వచ్చిందంటే కూడా ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు, భారతదేశంలో ఎక్కడి నుంచెల్లో కూడా అందరూ వచ్చి దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్, మనకు నాంపల్లి గ్రౌండ్స్లో చేయడం జరుగుతుంది. మరి నుమాయిష్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి స్టాల్స్ కేటాయింపులు ఏదైతే ఉన్నదో దాంట్లో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే వాట్సాప్ చాట్స్ని లీక్ చేయడం జరిగింది. మరి దీనిపైన ఆల్రెడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా ఉన్నది, మరి అది కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, నుమాయిష్ అనేది హైదరాబాద్కి నిజంగా చాలా గర్వకారణం. దీని నుంచి వచ్చే ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా వాళ్ళకున్న ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నడిపిస్తూ ఉంటారు. మరి ఒకటే కుటుంబానికి సంబంధించి కొంతమంది ఉండి అసలు ఎట్లుంటారు, ఒకటే కుటుంబానికి సంబంధించి కూడా అంతమంది ఎట్లుంటారు, 27 మంది వరకు కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఎట్లుంటుంది మన సొసైటీలో. మరి స్టాల్స్కి కూడా వీళ్ళు ఎక్స్ట్రాగా అడుగుతూ ఉన్నారు, ఉన్నదానికన్నా కూడా మీకు స్టాల్ కావాలి అని అంటే. ఎందుకంటే అక్కడ పెడితే బ్రాండింగ్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఎక్కువ డబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం అనే కాదు, ప్రపంచం నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా వచ్చి స్టాల్స్ పెడతారు. సో మనది కూడా పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో, ఇంకా బిజినెస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆలోచించి నుమాయిష్లో స్టాల్ పెట్టుకోవాలని చెప్పి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. అందుకే చాలా ప్రయత్నాలు జరుగుతాయి. సో మరి దానికి సంబంధించే వాట్సాప్ చాట్స్ అనేది కూడా కొంతమంది బయట పెట్టినారు. మరి ఏం నడుస్తూ ఉన్నది, దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తూ ఉన్నది ఏందనేది కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు నుమాయిష్ గురించి ఇంతమంది మాట్లాడుకుంటున్నారు అని అంటే తెలియాలి కదా. ఎందుకంటే నుమాయిష్ గురించి ఈరోజు ఇంతమంది మాట్లాడుకుంటున్నారు తెలిసిందంటే మరి నుమాయిష్కి కూడా అంత బ్రాండ్ ఉంది. ఇట్ రిప్రజెంట్స్ అవర్ హైదరాబాద్ కదా. మరి నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏంటంటే నిజంగా ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయా లేదా. ఎందుకంటే అట్లా జరిగింది అని అంటే నుమాయిష్కి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్కి కూడా వచ్చింది అన్నట్టే. ఎందుకు అనంటే అది నిజంగా హైదరాబాద్లో జరుగుతుంది అని అంటే చాలా గ్రేట్ అనే అనుకోవాలి. అంత పెద్ద ఎగ్జిబిషన్ ఎవరు కూడా అసలు, మీరు నుమాయిష్కి వెళితే కొన్ని గంటలు పడుతుంది, మీరు అదంతా ఎక్స్ప్లోర్ చేయాలన్నా, అక్కడ ఉన్న ఐటమ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా గంటలు కాదు, ఇంకా కొన్ని రోజులు. మీరు చాలా మందికి తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఏదో చిన్న ఎగ్జిబిషన్ అని అనుకుంటారు, కానీ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి స్టాల్స్ పెడతారు. వాళ్ళందరూ కూడా ఆ ఐటమ్ గురించి మీరు తెలుసుకోవాలి అని అట్లా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీకు గంటలు కాదు, నాకు తెలిసి రోజులే పడుతుంది. సో అట్లాంటి ఎగ్జిబిషన్ పైన, నుమాయిష్ పైన ఈరోజు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి అని అంటే ఎవరు కూడా సైలెంట్గా ఉండొద్దు. ఎందుకంటే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తే ఎవరెవరికి వస్తే ఏందనేది కూడా మీకు చెప్పినా కాబట్టి ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ మీ దృష్టిలో ఉంది, కానీ స్లోగా అవుతుందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అందుకే ఒకసారి మరి ఎవరు మాట్లాడినారు, మరి ఎవరు ఎక్స్ట్రాగా అడిగినారు ఏందనేది కూడా బయటికి వచ్చి, సో మరి ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయినాక కూడా అసలు ఏం జరిగింది ఏందనేది బయట పెడితేనే జనాలందరికీ కూడా ఒక క్లియర్గా, ట్రాన్స్పరెన్సీగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి వెంటనే నుమాయిష్ పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తొందరగా తేల్చి జనాల ముందు పెట్టండి అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటిధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.